మొదటి రోజు కలెక్షన్ల పరంగా అంచనాలన్నింటినీ మించిపోయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ దేవరా బాక్సాఫీస్ దగ్గర రెండవ రోజు కూడా అన్ని చోట్ల ఎక్సలెంట్ కలెక్షన్లతో సెన్సేషన్ ను క్రియేట్ చేసింది. సినిమాకు మొదటి రోజు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో మిక్స్డ్ టాక్ ఇంపాక్ట్ పడినా కానీ కలెక్షన్ల పరంగా మాత్రం ఎక్స్ట్రాడినరీ హోల్డ్ నే ఓవరాల్ గా చూపెడుతూ దూసుకుపోతూ ఉంది ఈ సినిమా. ముఖ్యంగా ఇప్పుడు హిందీ కలెక్షన్ సినిమాకు అడ్వాంటేజ్ గా మారబోతున్నాయని చెప్పాలి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాలలో సినిమా సీడెడ్ లో కోస్టల్ ఆంధ్రాలో మంచి జోరును చూపించగా నైజాం లో కొంచెం డ్రాప్స్ ను సొంతం చేసుకున్న రెండవ రోజు మొత్తం మీద 17.92 కోట్ల దాకా షేర్ ను సాధించిన ఈ సినిమా మొత్తం మీద చూసుకుంటే తెలుగు రాష్ట్రాలలో రెండవ రోజు ఆల్ టైమ్ హైయెస్ట్ కలెక్షన్ ను సొంతం చేసుకున్న సినిమాల పరంగా టాప్ 4 ప్లేస్ ను సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది. సినిమాకు వచ్చిన టాక్ ఇది ఎక్స్ట్రాడినరీ హోల్డ్ అని చెప్పవాలి. ఓవరాల్ గా మొదటి ప్లేస్ లో RRR మూవీ ఎవ్వరికి అందనంత ఎత్తులో 31.63 కోట్ల దాకా షేర్ అందుకుని టాప్ లో ఉంటే, రెండవ ప్లేస్ లో సలార్ మూవీ 21.23 కోట్ల షేర్ మార్కును అందుకుంది. మూడవ ప్లేస్ లో కల్కి మూవీ 20 కోట్ల రేంజ్ లో షేర్ అందుకుంటే, నాలుగవ ప్లేస్ లో దేవర మూవీ ఇప్పుడు 17.92 కోట్ల దాకా షేర్ ను సాధించింది. ఐదవ ప్లేస్ లో ఆదిపురుష్ మూవీ 15.04 కోట్ల షేర్ అందుకుంటే, ఆరవ ప్లేస్ లో బాహుబలి 2 14.80 కోట్ల షేర్ ను సాధించింది. ఏడవ ప్లేస్ లో పుష్ప మూవీ 13.70 కోట్ల షేర్ ను, ఎనిమిదవ ప్లేస్ లో KGF చాప్టర్ 2 13.37 కోట్ల షేర్ ను, తొమ్మిదవ ప్లేస్ లో భీమ్లా నాయక్ 13.14 కోట్ల షేర్ ను, పదవ ప్లేస్ లో రాధేశ్యామ్ 12.34 కోట్ల షేర్ ను, తర్వాత ప్లేసుల్లో వాల్తేరు వీరయ్య 11.95 కోట్లు, సర్కారు వారిపాట 11.04 కోట్లు, వకీల్ సాబ్ 10.74 కోట్లు, సాహో మూవీ 10.55 కోట్ల దాకా షేర్లను సాధించాయి. ఓవరాల్ గా దేవర మూవీ రెండవ రోజు ఎక్స్ట్రాడినరీ హోల్డ్ నే చూపించింది కానీ సినిమా మొదటి రోజు సాధించిన కలెక్షన్లకు ఇంకా ఎక్కువ కలెక్షన్లను సాధించాల్సి ఉండేది. అయినా కానీ ఉన్నంతలో మిక్స్డ్ టాక్ దృష్ట్యా ఎక్సలెంట్ హోల్డ్ తోనే జోరును కొనసాగిస్తున్న ఈ సినిమా ఇదే జోరును లాంగ్ రన్ లో కొనసాగిస్తే బ్రేక్ ఈవెన్ ను అవలీలగా అందుకునే అవకాశం పుష్కలంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.